సాధారణంగా అందరికీ ఈ ప్రశ్నలు వస్తాయి, మేము ఎంతో కష్టపడతాం, ఎందుకు మనం ఇలా అయిపోయామని. అన్నీ కూడా కర్మ ఆధారం ఉంటుంది. దాని నుంచి ఎవరు ఏ కర్మను ఆచరిస్తుంటారో ఆ ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు. నిదానంగా అయినా అది రానే వస్తుంది. అలా అని చెడు మార్గాన్ని ఎన్నుకునేదొద్దు, ఎవరికి చెడు చేసేదొద్దు. మీరు ఏదైతే ఇది కాలేదా ఇంకోటి, లేదా అది అచ్చరా లేదా ఇంకోటి ఏదైనా ట్రై చేయండి. కష్టపడి ఎదగడానికి ప్రయత్నించండి. మీరు ఏదైతే ఆచరిస్తే మీకు ఆనందంగా ఉంటుందో అది మీకు కలిసి వస్తుంది. అంతే. ఇష్టపడి చేయాలి ఏ పనైనా. కష్టపడి చేసేవాడు ఎప్పుడూ పైకి రాడు. ఇష్టపడి చేసేవాడు ఎంత కష్టమన్నా దాన్ని ఇష్టపడి అతను పైకి వస్తాడు. ఇప్పుడు రారాజు అంటాం రైతుల్ని, ఎందుకు అంటే వాళ్ళు ఆ వ్యవసాయాన్ని ఇష్టపడి చేస్తారు ఎంతో ప్రేమతో, అందుకు వాళ్ళు బాగా డెవలప్మెంట్ అవుతారు. అదే ఒక ఎకరా పెట్టుకొని లేదా 10 ఎకరాలు ఉన్నా నేను కష్టపడుతున్నా అంటాడు. పాపం అతని వల్ల అవ్వదు, ఎందుకంటే అతను కష్టపడుతున్నాడు కానీ దాన్ని ఇష్టపడట్లే. అలా ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీస్ ఉంటాయి. దాని నుంచి మనం తీసుకునే విధానాన్ని బట్టి అది అర్థమవుతుంది. ఖచ్చితంగా అందరూ సన్మార్గాన్ని ఎన్నుకోండి. కానీ ఒకటే, ఎవరైతే ఈ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వేలో డబ్బులు సంపాదించాలని ఒకరు మోసం చేసి అబద్ధం చెప్పి ఒక హింస పెట్టి ఇలాంటి చేసే వాళ్ళు ఎప్పుడు కూడా తృప్తిగా అయితే జీవించరు. వాళ్ళు తృప్తిగా నిద్రపోరు, తృప్తిగా భోజనం తినరు, తృప్తిగా అయితే ఉండరు. క్షణిక సుఖం కోసం, బహిరంగ సుఖం కోసం వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు, కానీ ఆంతరికంగా వాళ్ళైతే సుఖం లేదు.